రాజకీయం అంటే ఇలానే ఉండాలని కాదు. అలా ఉంటేనే రాజకీయమని కాదు. ఏ ఎండకా గొడుగు పట్టేయడమే. ఏ నావ బాగుంటే అందులో కలిసి ప్రయాణం చేయటమే. అంతిమంగా అధికారం దక్కిందా లేదా అనేది ముఖ్యం. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి రాజకీయ సమీకరణాలు క్రమక్రమంగా మారిపోతున్నాయి. కొత్త కొత్త పొత్తులకు బీజాలు పడుతున్నాయి. సరే, తర్వాత ఏం జరుగుతుందనేది పక్కన పెడితే ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి 2014లో పోటీ చేసి విజయం సాధించాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తనకు అలవాటైన అవసరార్థ రాజకీయాలకు తెరలేపారు. ఫలితంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బయటకొచ్చారు. ఆ తర్వాత బీజేపీ నాయకులు కూడా తెగదెంపులు చేసుకున్నారు. ప్రత్యేక హోదా పేరుతో చంద్రబాబు నాయుడు సరికొత్త రాజకీయాలకు తెరలేపారు. అయితే అప్పటికే జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడంతో టీడీపీకి ఓటమి అనివార్యమైంది. ఏకంగా 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడికి తత్వం బోధపడింది. ఈలోగానే స్కిల్ డెవలప్మెంట్ కేసు రూపంలో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత అనేక న్యాయ సంప్రదింపుల అనంతరం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వబోనని ముఖం మీద చెప్తున్నారు. దీంతో కొంతమంది టీడీపీలోకి వెళుతూ ఉంటే మరికొంతమంది వైసీపీలోనే ఉంటామంటున్నారు. అయితే ఇలా అభ్యర్థుల్ని మార్చితే ఖచ్చితంగా గెలుపొందే అవకాశం ఉంటుందని ఏపీలో రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక అదే జరిగితే టీడీపీకి కష్టం కాబట్టి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో గెలవాలి. కాబట్టి సరికొత్త రాజకీయ చతురతకు చంద్రబాబు నాయుడు పదును పెడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో ఆ ప్రభావం ఏపీపై కూడా ఉంటుందని భావించి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రయాణం చేసేందుకు చంద్రబాబు నాయుడు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో 2014 ఎన్నికల్లో సహకరించిన జనసేన, బీజేపీతోనూ సయోధ్య కొనసాగిస్తున్నారు. అంటే ఏకకాలంలో 2 పడవల ప్రయాణం సాగిస్తున్నారు. అంతిమంగా ఇది ఏ గమ్యానికి చేర్చుతుందో తెలియదు గాని మొత్తానికైతే చంద్రబాబు నాయుడు ఉభయ కుశలోపరి అనే పాత్రను పోషిస్తున్నారు.